క్రీస్తు నామంలో మీ అందరికీ ముందుగా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక అమూల్యమైనటువంటి అంశాన్ని లేఖనానుసారంగా తెలుసుకొని ఆత్మీయ దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం. మనము తెలుసుకునేటువంటి అంశము దేవునికి ఇష్టమైన చోటు ఏది? మన అంశం అండి, దేవునికి ఇష్టమైన చోటు ఏది? ప్రారంభం నుండి ముగింపు వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా మీరు సబ్జెక్టు విని వాస్తవాలు గ్రహించాలని కోరుతున్నాను. సబ్జెక్టుకు సంబంధించినటువంటి లేఖన భాగాలు మనం చదువుతున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము పేజీ నెంబర్ 82 అండి. నేనే చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనను. చాలు. ప్రియులారా, మన సబ్జెక్టుకు సంబంధించిన లేఖన భాగాలు మనం చదువుకున్నాం. ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాటలు ఎవరికి తెలియజేశారు అని మనం ఆలోచిస్తే, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తుల వారు నికోదేముతో తెలియజేస్తున్నాడు. నికోదేము ఎవరంటే యూదుల అధిపతి. యేసు దగ్గరికి ఆయన వచ్చినప్పుడు అనేకమైన విషయాలు తెలియజేసి యేసుక్రీస్తుల వారు ఈ గాలికి సంబంధించిన అద్భుతమైన కాన్సెప్ట్ చెప్తున్నాడు. ఏంటండి? గాలి యేసు అంటున్నాడు, తనకిష్టమైన చోటును విసురును అన్నాడు. గాలి అంటే అర్థం ఏంటి? వాయువు అన్నా గాలి అన్నా ఒకటే. గాలి ప్రియులారా పంచభూతములలో ఒకటి. పంచభూతాలు అంటే గాలి, నీరు, అగ్ని, ఆకాశము, భూమి. ఈ 5 భూతములలో ఒక భూతము గాలి. ఇంతకీ బైబిల్ ప్రకారంగా ఈ గాలి ఎవరు, లేక మిగతా భూతాలు ఎవరు? మిగతా భూతాలు ఎవరు అర్థం కావాలంటే గాలి ఎవరు లేఖనాన్ని బట్టి మనం తెలుసుకున్నాం. గాలి లేకపోతే మనం బ్రతకలేము. గాలికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ గాలి భూమండలం అంతటా ఆవరించి ఉంది, సముద్ర గర్భంలో ఉంది. ఎక్కడైనా సరే ఈ గాలి ఉంటుంది. తల్లి గర్భంలో కూడా ఆక్సిజన్ రూపేణ ఉంటుంది ఈ గాలి. గాలిని గురించి గ్రంథం ఏం చెప్తుంది అనేటువంటి విషయం మనకు అర్థం కావాలంటే ఇక్కడ చేయి పెట్టండి. మనం కొన్ని సందర్భాలు ఎక్కడెక్కడికో వెళ్తాం, అవి పరిశీలిస్తాం, మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఇక్కడ చేయి పెట్టండి. హెబ్రీ పత్రికలోకి వెళ్దాం. గాలిని కూర్చున్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం.
హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము పేజీ నంబరు 200 పేజీ 200 అండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నా చూడండి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు. చాలండి. ఎవరైనా తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడట? తన దూతలను, తన దగ్గర ఉన్న కోట్ల కొలదిగా ఉన్న దూతలను ఏం చేస్తాడట? వాయువులుగాను చేసుకుంటాడట. వాయువులు అంటే గాలి. గాలి అన్న, వాయువు అన్న, ఆక్సిజన్ అన్న అంతా ఒకటే. ఇప్పుడు తండ్రి దేవుడు ఏం చేస్తున్నాడు? దూతలలో ఉన్నటువంటి కొన్ని దూతలని వాయువులుగా చేసుకున్నాడు. అంటే గాలులుగా చేసుకున్నాడు. అంటే పంచభూతాల్లో దాన్ని చేసుకున్నాడు. దూతలని వాయువులుగా చేసుకుంటాడు, అగ్ని జ్వాలలుగా చేసుకుంటాడు, నీరుగా చేసుకుంటాడు. ఈ పంచభూతాలన్నీ, పంచభూతాలలో ఉన్న ప్రతి అణువు కంటికి కనిపించేదైనా సరే, కనిపించకుండా ఏదైనా సరే, ఇవన్నీ కూడా దేవుని యొక్క దేవదూతలు. దేవదూతలని ప్రియులరా ఈ పంచభూతాలుగా దేవుడు మలిచేశాడు. ఈ పంచభూతాలన్నీ కూడా దేవుని యొక్క సేవకులు. 1వ అధ్యాయము 14వ వచనం హెబ్రీ పత్రిక, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? దేవదూతల ఆత్మలే. తండ్రి దేవుడు ఆ దూతలని పంచభూతాలుగా ఎందుకు తయారు చేసిండంటే మనకి సేవలు అందించాలి. సేవకులైన ఆత్మలు. క్లియర్ అయిపోయిందిగా? మన కాళ్ళ కింద ఉన్న భూమి కావచ్చు, పీలుస్తున్న గాలి కావచ్చు, ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఇవన్నీ కూడా దేవుని యొక్క దూతలు. ఓకే, ఇప్పుడు యోహాను సువార్తలోకి వెళ్దాం. చదువుతున్న లేఖనం 6వ దగ్గర 3వ అధ్యాయము 8వ వచనం. గాలి తనకిష్టమైన చోటును విసురును అన్నాడు యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు గాలి అనగానే గాలి ప్లేస్ ఎవరు పెట్టుకోవాలి? దూతలు. ఇమీడియట్గా చెప్పాలి. మీరు క్లారిటీగా చెప్తున్నాగా. దేవుని యొక్క దూతలు. దేవుని యొక్క దూతలు తనకిష్టమైన చోటున విసురును అని దీని అర్థం. గాలి అంటే దూత, లేకపోతే దూతలు. తనకిష్టమైన చోటున, గాలికి ఇష్టమైన చోటున విసురును అని అంటున్నాడు. అంటే దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలమ్మా? గాలికి ఇష్టమైన చోటు గాలి విసిరిద్దా? తండ్రి అయిన దేవుడికి ఇష్టమైన చోటున విసిరిద్దా? గాలి తనకిష్టమైన చోటున విసురును అన్నాడు యేసుక్రీస్తు వారు. తన అంటే గాలి ఇష్టమా? గాలిని గురించి మాట్లాడుతున్నాడా? తండ్రిని దేవుని గురించి మాట్లాడుతున్నాడా? ఈ అద్భుతమైన కాన్సెప్ట్ చాలా మందికి తెలియక గాలికి ఒక ఇష్టం ఉంది, తనకు నచ్చిన ప్లేస్లోకి వెళ్తుంది, అది విసిరిద్ది, పోతుంది. తన ఇష్టాన్ని తాను నెరవేర్చుకుంటుందని చెప్పి చాలా మంది బోధన చేస్తారు. ఇది 100కి 100 కాదు, 200% తప్పు. ప్రియులారా, గాలి తనకిష్టమైన చోట అంటే దాని గురించి కాదు, దేవునికి ఇష్టమైన చోటుని విసురుతుంది అంతే.
గాలి ఎవరు? పంచభూతాలలో ఒక భూతం, దూత. దూత తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం ఏంటి? తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి తండ్రైన దేవుడు పంచభూతంగా గాలిగా సృజించి పంపించాడా? ఒక గాలి కాదు ప్రియులారా, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటాను, నా ఇష్ట ప్రకారంగా బ్రతుకుతానంటే కుదరదు. దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలి ఏదైనా సరే, ఇంక్లూడింగ్ యూ అండ్ మీ. మీరే కావచ్చు, నేనే కావచ్చు, సృష్టిలో ఉన్న ఏదైనా సరే దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలి తప్ప తన ఇష్టాన్ని నెరవేర్చుకోకూడదు ఈ భూమి మీద పుట్టి పెరుగుతున్న సమయంలో. అర్థమైనగా? కాబట్టి గాలి తనకిష్టమైన, దేవునికి ఇష్టమైన చోటుకి వెళ్ళి అది విసిరిద్ది, వీచిద్ది. గాలి ఒకటే కాదు, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చదనటం కొరకు కొన్ని లేఖనాలు చూస్తున్నాం. కీర్తనల గ్రంథము ఇక్కడ చేయబెట్టండి, 103వ అధ్యాయం చేద్దాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము అందరు తీయాలి. 20. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము త్వరగా 20 and 21 ప్రవేశించున్నాము. యెహోవా దూతలారా, దేవదూతలారా కావచ్చు, ఎవరైనా సరే, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకి, ఆయన ఎవరైనా యెహోవా మన తండ్రి, ఆయన ఆజ్ఞకి లోబడి ఆయన వాక్యము నెరవేర్చు. ఆయన వాక్యము, ఆయన వాక్యం అంటే మాట, ఆయన మాట నెరవేర్చు బలశూరులరా, ఆయనను సన్నతించుడి, ఆయనను మీరు సన్నతించుడి. యెహోవా సైన్యములారా, 21. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు. ఇది ఆయన చిత్తము, చిత్తం అంటే ఇష్టం, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా అని అంటున్నాడు. మీరందరూ కూడా ఆయన్ని సమ్మతించుడి. చాలండి. చదువుకున్న లేఖనాలలో ఉన్న భావం ఏం గ్రహించామండి మనం? యెహోవా దూతలు కావచ్చు, ఎవరైనా ఆయన సైన్యము కావచ్చు, ఎనీబడి ఎవరైనా సరే ఏం చేయాలండి? ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఒక సూర్యుడు కానీ, ఒక చంద్రుడు కానీ, ఒక గాలి కానీ, ఒక ధూళి కానీ, కాళ్ళ కింద ఉన్న భూమి కానీ, ఒక చీమ కానీ, ఒక చెట్టు కానీ, ఏదైనా సముద్ర గర్భంలో ఉన్న చేపలే కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన ఇష్ట ప్రకారంగా బ్రతకాలి. ఒక గాలి కాదు, గాలిని, ఈ పంచభూతాలని తండ్రైన దేవుడు స్వతంత్రులుగా పుట్టించలేదు. వాటి చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి. అర్థమైందా? అవి పుట్టినవి అంటే తండ్రి ప్రమేయంతో పుట్టాడు. వాటి లైఫ్ అంతా కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చటమే. మరొక లేఖనం చూస్తుంది. కీర్తనల గ్రంథము 148లోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 148, 8వ వచనం. అగ్ని వడగట్లారా, ఎంత చక్కగా సంబోధిస్తున్నాడండి. అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను, ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని నెరవేర్చు తుఫాను. చాలండి, మనం అనుకున్న సబ్జెక్ట్ కావాలి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ లేఖనాన్ని వెలికి తీసిన భావం ఏమొస్తుందండి? ఇవన్నీ కూడా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూనే ఉంటున్నాయి.
తండ్రి ఆజ్ఞకి లోపడుతున్నాయి, తండ్రి కార్యాలే జరిగిస్తున్నాయి తప్ప వాటి సొంత ఇష్టానుసారంగా బ్రతకట్లేదు అన్నట్టుగా తేట తెల్లమవుతూ ఉంటుంది. అంతే కదా? ఎంత చక్కగా అంటాడు చూడండి. అగ్ని అంటే పంచభూతాలలో ఒకటి. వడగండ్లారా, వడగండ్లారా అంటే వడగండ్ల వాన పడుతుంది తెలుసా అండి? వర్షం వస్తున్నప్పుడు రాళ్ళు పడుతుంది. హిమమా అన్నాడు. హిమం అంటే మంచు. ఆవిరి అన్నాడు. ఆవిరి అంటే నీటి. ఎండాకాలము భూమంతా వేడి ఆవిరి వెళ్ళిపోయింది కదా సముద్రం కదా. వీటన్నిటికీ ఆజ్ఞను జారీ చేస్తున్నాడు. అగ్ని, వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. తుఫాను ఏంటి? 10 రోజుల నుంచి భయంకరంగా కొడుతుంది, ఇది తగ్గటలేదు. దీనికి ఏం పోయే కాలం వచ్చిందంటాం మనం. కానీ అదేం చేస్తుంది ఇప్పుడు? ఆయన ఆజ్ఞను నెరవేరుస్తుంది, ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తుంది. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. అది ఇంత పొలైట్గా చెప్తానండి గ్రంథకర్త. సో ప్రియులారా, పరిశీలించిన ఈ కొన్ని లేఖనాలను బట్టి ఏం తేటతలమైంది, ఏం రూట్ క్లియర్ అయింది మనకి? సృష్టిలో ఉన్న కంటికి కనిపిస్తున్న కనిపించకుండా ఉన్న చీకటి పదార్థమైనా సరే వాటి ఇష్టాన్ని నెరవేర్చుకోకూడదు, కానీ తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలి అన్నట్టుగా మనకు అర్థం కావట్లేదా? తెలియదండి. ఏ ఒక్క రోజైనా సూర్యుడు ఉదయించే విషయంలో గంట ఆలోచన చేశాడా? 9 గంటలకు లేద్దాం లేని పడుకున్నాడా? అస్తమించే విషయంలో, ఏదైనా ఋతువుల విషయంలో, పగలు రాత్రి విషయాలలో ఎక్కడైనా సరే ఒక క్రమ ప్రకారంగా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటుంది. క్లియర్ అయిపోయిందిగా, ఎక్కడ ప్రాబ్లం లేదు. మరి ఇప్పుడు యోహాను సువార్తలోకి వెళ్దాం. 3వ అధ్యాయము 8వ వచనం. గాలి తనకిష్టమైన చోటున, అంటే దీని ఏం అర్థం చేసుకోవాలి ఇప్పుడు? గాలికి ఇష్టమైన చోటు కాదు, కానీ దేవునికి ఇష్టమైన చోటున. అది ఏంటిదో గాలి గమనించి అంత దూరం వెళ్ళి అక్కడ విసిరి వస్తుంది, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చదని చెప్పేసి క్లియర్ అయిపోయింది. ఓకే ఓకే అమ్మ, క్లియర్ అయిపోయింది కదా? అయితే ఇంతసేపు మీకు నేను చెప్పింది గాలిని గురించి అనుకుంటున్నారా? తండ్రి అయిన దేవుడు ఒక విషయం మనకి చెప్పాలనుకున్నప్పుడు, ఒక విషయం ద్వారా మనకి జ్ఞానోపదేశం చేయాలి అనుకున్నప్పుడు సృష్టిలో ఉన్నటువంటి వాటి ద్వారా బోధ అనుగ్రహిస్తాడండి. డైరెక్ట్గా చెప్పడు దేవుడు. ఒకసారి సృష్టి దగ్గర తీసుకెళ్తాడు, సృష్టిని గురించి బ్రీఫ్గా మనకి తెలియజేస్తాడు. దాన్ని బట్టి మనం గ్రహించాలి, అప్పుడు మన దగ్గరకు వస్తాడండి. విషయం అది. గాలిని గురించి మనకెందుకు తెలియజేశాడు? యేసుక్రీస్తు వారి ద్వారా. అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఈ మాటలలో అద్భుతమైన జ్ఞానం దాగి ఉంది. ఎందుకు చెప్పాడు నికోదేముతో యేసుక్రీస్తు వారు అని మనం ఆలోచిస్తే, ఈ 8వ లేఖనములనే 2వ పార్ట్ మనం చూస్తున్నాం. నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో, అంటే గాలి ఎక్కడికి పోవునో నీకు తెలియదు అని ఏమన్నాడు తెలుసా? ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడు అలాగే ఉన్నాడనను. ఆత్మ మూలంగా జన్మించినటువంటి వాడు కూడా అలాగే ఉన్నాడనను, అంటే గాలి వలె ఉన్నాడు వాడు. ఏమర్థమైంది మీకు? గాలి తనకిష్టమైన చోటున విసురులను కన్ఫర్మ్ చేసుకున్నాగా. తనకిష్టమైన చోటు కాదు, కానీ దేవుడికి ఇష్టమైన చోటుకి వెళ్ళి విసర్జన చెప్పేసి అనుకోండి అని కింద ఏమంటుందంటే, ఆత్మమూలముగా జన్మించినటువంటి ప్రతి ఒక్కడు కూడా గాలి వలె బ్రతకాలి అని బోధిస్తుందండి ఈ విషయం. గాలి దేవుడి యొక్క ఇష్టాన్ని ఎలాగ ఎంత దూరమైన వెళ్ళి
ఎలాగ నెరవేరుస్తుందో, విసురు వస్తుందో, ఆత్మ మూలంగా జన్మించిన దేవుడి పిల్లలైన మనం కూడా గాలి వలె ప్రవర్తించాలి, గాలి వలె దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. అది కాన్సెప్ట్ అండి. ఆత్మ మూలంగా జన్మించిన వారంటే ఎవరంటే బాప్టిజం తీసుకున్నటువంటి వారు. ఎవరు వారు? మనమే. ఎంతమంది బాప్టిజం తీసుకున్నట్టు చెప్పి చెప్తండి. మనం అందరం కూడా ఇప్పుడు గాలి గాలం అన్నమాట. అర్థమవుతుందా? గాలి వలె ప్రవర్తించాలి. గాలి తనకిష్టమైన చోటున విసురును, వెళ్ళి విసురు వస్తుంది. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి ఒక్కరు కూడా గాలి వలె ఉండును చెప్పేసి ఆనాడు యేసుక్రీస్తు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? మన బ్రతుకు కాలంలో ప్రియులారా, తండ్రి యొక్క ఇష్టాన్ని మనము నెరవేర్చాలి. సబ్జెక్ట్ ఏంటి? దేవునికి ఇష్టమైన చోటు ఏది? దేవునికి ఇష్టమైన చోటు ఏదో గాలికి తెలుసు. అక్కడికి వెళ్ళింది, అది విసిరింది, దేవుని ఇష్టాన్ని నెరవేర్చింది, వచ్చింది. ఇప్పుడు మనము గాలి యొక్క బాటలో ప్రయాణం చేయాలంటే దేవుని యొక్క ఇష్టమేంటో, అది ఏంటిదో మనం తెలుసుకొని అక్కడికి మనం వెళ్ళి గాలి వలె విసిరి, గాలి వలె దేవుడి చిత్తాన్ని నెరవేర్చి రావాలి. తండ్రి అయిన దేవుడు బాప్టిజం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత పెట్టాడు. మరి గాలి వలె ప్రవర్తిస్తున్నాము మనము. గాలి వలె ప్రవర్తించాలంటే దేవునికి ఇష్టమైన చోటు ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ చోటు దగ్గరికి వెళ్ళాలి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులున్నా అక్కడికి వెళ్ళి దేవుడి చిత్తాన్ని నెరవేర్చి రావాలి. అప్పుడు ఆత్మమూలంగా జీవించినటువంటి దానికి ఒక లెక్క అనేది ఉంటుంది. ఆత్మమూలంగా జన్మించినా కూడా గాలి వలె మనము తల్లి చిత్తాన్ని నెరవేర్చకపోతే జన్మించడంలో అర్థం అనేది లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ నాకు తెలుసు. ఎవరు నన్ను దేవుని మాటలు మీరు చెప్పాలి బ్రదర్, మా ప్రాంతానికి వచ్చి మీరు రావాలని చెప్పేసి ఎవరు పిలిచినా సరే ఖచ్చితంగా నేను వెళ్తున్నాను. జ్యోతమ్మ మన మధ్యలో ఉన్నది. వీళ్ళ ఎదురు ఇది మీ అత్తయ్య గారు చెన్నూరులో వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారు. అప్పుడు నేను హాస్పిటల్ నుంచి వచ్చి కొన్ని రోజులు అవుతుంది. వెళ్ళే పొజిషన్ లేదు నాకు. ఏదైనా పరిస్థితి ఏంటిదన్న సంగతి కూడా నాకు తెలుసు. ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాను, ఛాలెంజ్కి తీసుకున్నాను నేను. సిస్టర్ పద్మావతి గారు, వారి బాబు, బ్రదర్ ప్రసంగి బ్రదరు, కొద్దిమంది కలిసి మేము వెళ్ళాము. బాడీ సహకరిస్తుంది. మధ్యలో అప్పుడప్పుడు లోపల వేస్తూనే ఉంటున్నాం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి వచ్చేసాం. ఎందుకంటే గాలి నాకు బోధ నేర్పింది. తనకిష్టమైన చోటుకు అది వెళ్తుంది, వస్తుంది. గాలి కంటే శ్రేష్ఠుంది కదా, నేను చచ్చిపోలేదు కదా, బ్రతికే ఉన్నా కదా, ఎందుకు వెళ్ళకూడదని అంత దూరం వెళ్ళాను. ఎవరైనా సరే నన్ను పిలిస్తే నేను ఖచ్చితంగా వెళ్తానండి, బాడీ సహకరిస్తే. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తిలో లోపం లేకుండా దాన్ని జరిగించు. ఎందుకంటే నువ్వు పోయే లోకంలో చచ్చిపోయిన తర్వాత వెళ్తావు కదా, నువ్వు పోయే లోకములో పనైనను ఉపాయమైనను ఏది ఉండదు. దేహంలో నువ్వు ఉన్నప్పుడే నువ్వు చేయడానికి పని వచ్చిందంటే దాన్ని యూటిలైజ్ చేసుకో. ఎంత ఓటీలు చేసుకుంటే అంత నీకు రిజల్ట్ ఉంటుంది, బ్లెస్సింగ్స్ ఉంటుంది అని అద్భుతమైన రీతిలో గ్రంథంలో రాయబడుతుంది. ఎందుకు వెళ్ళాను నేను? ఆత్మ మూలంగా జన్మించాను కనుక. ఇది నా ఒక్కడి పని కాదండి, ప్రతి ఒక్కరిది.
దేవుని యొక్క పని ఎక్కడ ఉందో మనం తెలుసుకోవాలి. అది ఆయనకి ఇష్టమైన చోటది, అక్కడికి మనం వెళ్ళాలి. అది బైబిల్ క్లాస్ కావచ్చు, సండే వర్షిప్ సర్వీస్ కావచ్చు, ఏమండి కృతజ్ఞత కూడిక కావచ్చు, గాస్పల్ మీటింగ్స్ కావచ్చు, అది ఏదైనా సరే ఆధ్యాత్మికమైనటువంటి సంగతి అక్కడ జరుగుతున్న ఇన్ఫర్మేషన్ మనకు అందితే, బాడీ సహకరిస్తే వెళ్ళాలనే మనసు ఖచ్చితంగా వెళ్ళవలసినదే. సృష్టింపబడిన వస్తువులని మీరు ఆలోచించడం వలన మీకు తేట తెల్లమవుతుంది అని చెప్పడం దేవుడు. మీరు సృజించిన వస్తువులే నా చిత్తాన్ని నెరవేరుస్తున్నాయి కదా, వాటికంటే శ్రేష్ఠులు మీరు. ఎందుకంటే మిమ్మల్ని నేను నా పోలికలో నా స్వరూపమందు కలగజేశాను. ఈ సృష్టిని అలా కలగజేయలేదు, నోటి మాట చేత కలగజేశాను. ఆదికాండం 1వ అధ్యాయం. ఆఫ్టర్ సర్వెంట్సే, ఈ పంచభూతాలే నా యొక్క ఇష్టాన్ని నెరవేర్చగలుగుతున్నప్పుడు వాటి యజమానులైన మీరు, నా వారసులు, నా ఇష్టాన్ని నెరవేర్చాలా? తండ్రి కోరికండి, తండ్రి ఇష్టం పిల్లాలి. కాబట్టి నేను ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నాను. ఏ ఒక్క అవకాశాన్ని కూడా నేను మీకు చేసుకోండి. అందుకని నాకు సూపర్ థియరీ తెలిసి వెళ్తున్నాను. ఇది గమనించినటువంటి గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు ఏం చేశారో మనం చూద్దామండి. యేసుక్రీస్తుల వారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి 12 మంది శిష్యులు, తన శిష్యుల్ని పిలుస్తున్నాడు. పిలిచి ఏమని ఆజ్ఞ జారీ చేస్తున్నాడు? మార్కు సువార్త 16వ అధ్యాయంలోకి వెళ్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15, 16. మరియు మీరు నా శిష్యులు కనుక మీరేం చేయాలంటే సర్వలోకమునకు వెళ్ళాలి, సర్వ సృష్టికి దట్స్ ఆల్. ఏం చేయాలి మీరు? యేసు అంటున్నాడు శిష్యుల బాబుతో, సర్వలోకమునకు మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి అంటున్నాడు. ఎందుకు సర్వలోకానికి వీరు వెళ్ళాలి? యేసు మాటల ప్రకారంగా ఎందుకు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి? దేవునికి ఇష్టమైన చోటని. సర్వలోకానికి వెళ్ళటము దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచన. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించటము దేవుడి యొక్క ఆలోచన. ఇప్పుడు మీరేం చేయాలి? దేవుడికి ఇష్టమైనటువంటి చోటుకి మీరు వెళ్ళాలి. గాలి వలె దేవుడి యొక్క ఇష్టాన్ని మీరు నెరవేర్చి రావాలి. ఇది కాన్సెప్ట్. అర్థమైంది కదా? ఎందుకు వెళ్ళాలి వీళ్ళంటే దేవుడికి ఇష్టమైన చోట అది వెళ్ళి దేవుడి యొక్క బాధ్యత నెరవేర్చి రావాలి. అలా వెళ్ళి సువార్తను ప్రకటించి వీళ్ళు వచ్చారనుకోండి, ఈ శిష్యులు, దేవుడు ఇష్టపడతాడు. దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారు అవుతారు వీరు. కాబట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి, ఇది నా తండ్రి ఇష్టం. కాబట్టి గో అంటూ ది వరల్డ్ అండ్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి అంటున్నాను. సర్వలోకానికి వెళ్ళండి. వెళ్ళేదా వెళ్ళలేదా? శిష్యులు వెళ్ళేదా వెళ్ళలేదా? ఎందుకు వెళ్ళారు? అంత దూరం వెళ్ళలేవులే ప్రభువా, బాడీ నీరసంగా ఉంది, ఏం వెళ్ళగలం ప్రభువా, మీరు ఉంటామని అన్నారా? వీళ్ళకి చెప్పడానికి ముందు నికోదేముతో చెప్పిన సంగతి గాలిని గురించి యేసుక్రీస్తు శిష్యులకు తెలుసు. యేసుక్రీస్తు నికోదేముకి ఏం చెప్పిండు? గాలి తనకి ఇష్టమైన చోటున విసిరింది అన్న కాన్సెప్ట్ ప్రియులారా శిష్యులకు అర్థమైపోయింది. ఆఫ్టర్ గాలి తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు మేము ఎందుకు వెళ్ళకూడదు సర్వలోకానికి, ఎందుకు తెలుసు వార్తను ప్రకటించకూడదని మాట చెప్పకుండా తెలుసు వార్తను ప్రకటించాలని. మనం చాలా నేర్చుకోవాలి ప్రియులారా. ఆత్మ మూలంగా జన్మించండి,
ఈరోజు మన బాధ్యత ఏంటి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకుందామా? యేసుక్రీస్తుల వారు చెప్పిన ప్రకారంగా గ్రంథములో నెరవేర్చబడినటువంటి వ్యక్తులు మనం చూసాం. మరొక సందర్భాన్ని మనం ఆలోచిస్తే, ఇథియోపియా దేశానికి ఫినాన్షియల్ మినిస్టర్ ఎవరండి? నపుంసకుడు. ఇథియోపియా దేశం నుంచి బయలుదేరాడు. రథం మీద కూర్చొని అరణ్య మార్గం గుండా వచ్చి యెరూషలేములో తండ్రి దేవుని ఆరాధించి మళ్ళీ రథం ఎక్కి రథం మీద కూర్చొని బైబిల్ ఓపెన్ చేసి యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్తూ ఉంటున్నాడు. ఎక్కడికి? ఇథియోపియా దేశానికి వెళ్తున్నాడు. ఇథియోపియా దేశం నుంచి ఫిలిస్తియా దేశం దాటాడు, యూదయా దేశంకి వచ్చాడు, యెరూషలేములో తండ్రిని ఆరాధించి వెళ్తూ ఉంటున్నాడు. అప్పటికి క్రీస్తు సంఘం ప్రారంభించబడ్డదా? అపోస్తల కార్యం 2వ అధ్యాయమే కదా సంఘం ప్రారంభించబడ్డది. నపుంసకుడి ఇన్సిడెంట్ 8వ అధ్యాయం 7వ అధ్యాయం కానీ స్టార్ట్. అంటే సంఘం ప్రారంభించబడి అప్పటికే చాలా కాలం అయింది. అంటే బాప్టిజం తీసుకున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందులో పిల్లరా ఫిలిప్ అనేటువంటి ఒక సువార్తికుడు ఉన్నాడు. నపుంసకుడు వెళ్తున్నాడు అరణ్య మార్గం గుండా. ఆత్మ ఫిలిప్ దగ్గరికి వచ్చేసి ఫిలిప్కి ఏమి ఆజ్ఞలు జారీ చేస్తున్నాడో చూద్దాం. ఓకే, అపోస్తల కార్యము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 26. ప్రభువు దూత నీవు లేచి దక్షిణంగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగానే ఫిలిప్పు లేచి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాలా, ఏంటి, ఎంత దూరము, అరణ్య మార్గంగా అంటున్నారు, ఒక వెహికల్ కూడా ఏర్పాటు చేయలేదు అని అనడా? అతడు లేచి వెళ్ళాను. 29. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయిండా, రథం మీద కూర్చొని పోయిండా? పరిగెత్తుకొని పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథమును చదువుచుండగా విని నువ్వు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా. విశ్లేషిద్దాం. ఫిలిప్ ఎక్కడో తన పనుల్లో బిజీ అయిపోయాడు. ఆత్మ మూలంగా మనవలే జరిపించిన వ్యక్తి ఫిలిప్. పరిచారకులలో 7 పరిచారకులలో ఇతను ఒకడు. తన పని తాను చేసుకుంటున్నాడు, ఒక ఆర్డినరీ ఇవాంజలిస్ట్. ఆత్మ ఇతని దగ్గరకు వచ్చేసి యెరూషలేము నుంచి ఒక వ్యక్తి రథం మీద కూర్చొని వెళ్తూ ఉంటున్నాడు, గాజా వైపు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇమ్మీడియట్లీ అతని దగ్గరికి నువ్వు వెళ్ళి అతన్ని కలుసుకొని చెప్పవలసిన సంగతులను కూడా నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పేసి ఫిలిప్కి చెప్పాడు. ఇమ్మీడియట్లీ లేచి పరిగెత్తుకొని పోయాడు. ఎందుకు వెళ్ళాడు? ఈ అరణ్యంలో ఎట్టెళ్ళాలి, నాకు ఒక గుర్రాన్ని కానీ రౌతులను కానీ గాడిదలను కానీ ఏర్పాటు చేయలేదు. పైగా అతను రథం మీద పోతానని చెప్పేసి అంటున్నాడు. రథం మీద స్పీడ్కి వెళ్ళే వ్యక్తిని ఎలా నేను క్యాచ్ చేయగలను? అది ఇట్స్ పాసిబుల్ అని చెప్పేసి అన్నాడు. పరిగెత్తుకొని పోయాడు. వెళ్ళి సువార్తని ప్రకటించాడు నపుంసకుడికి. నపుంసకుడు రక్షింపబడే విధంగా ప్రయత్నం చేశాడు. నోట్ దిస్ పిక్చర్. ఎందుకు ఆ పని జరిగించాడు?
ఆయనకు అంత అవసరం ఏంటి ఫిలిప్కి? ఎందుకు వెళ్ళి ఉండొచ్చండి? గాలి తనకిష్టమైన చోటుకి వెళ్ళి ఆయన చిత్తం నెరవేర్చి వస్తుంది. ఈ కాన్సెప్ట్ ఫిలిప్కి అర్థమైందండి. ఆత్మ మూలంగా జన్మించాను కదా, నేను కూడా అలాగే ఉంటానని చెప్పేసి యేసుక్రీస్తు వారు అన్నాడు నా గురించి. నేను ఎందుకు నా టైం వేస్ట్ చేసుకోవాలి? కాబట్టి తండ్రి యొక్క ఇష్టాన్ని నేను కూడా నెరవేర్చాలని చెప్పేసి ప్రియులారా అరణ్యంలో ఏ వసతులు లేకపోయినా వెళ్ళి తండ్రి అప్పచెప్పిన బాధ్యతని నెరవేర్చాడు. ఇంత అద్భుతమైన కార్యాన్ని ఫిలిప్ చేశాడు కదా, కనీసం గిఫ్ట్గా సేవకుడి యొక్క కానుకగా ఏమైనా పెట్టాడండి? నపుంసకుడు భోజనాలను ఏర్పాటు చేశాడా? ఒక 1000 రూపాయలు ఉంచుకోండి ఫిలిప్ గారు, ఈ అరణ్యంలో రెట్టాలతో జస్ట్ కానుకగా మీరు ఉంచుకోండి అని పెట్టాడండి? మళ్ళీ జీవితంలో వాళ్ళు ఎప్పుడైనా కలుసుకున్నారా? మళ్ళీ నపుంసకుడు అండ్ ఫిలిప్ 8వ అధ్యాయము 39వ వచనం. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనుక్కోపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూను చూడలేదు. అంటే వాళ్ళు ఎప్పుడు కలుసుకోలేదా? ఇలాగే ఉండదండి కృతజ్ఞత అంటే. అంత పెద్ద సహాయం చేశాడు కదా అరణ్యంలో, థ్యాంక్స్ బ్రదర్ అని చెప్పేసి అన్నాడా? ఆయన అనలేదు. బ్రదర్ మీరు సహాయం చేయండి అని చెప్పేసి ఆయన అడిగాడా? మళ్ళీ ఎప్పుడు కలుసుకుందామండి అని చెప్పేసి ఆయన అన్నాడా? అనుకోని ఆయన ఏమన్నా అన్నాడా? నేను ఆర్థిక శాఖ మంత్రినే కదా, అప్పుడప్పుడు రండి మా ఊరికి అని చెప్పేసి అన్నాడండి. మరి ఎన్నడను అంత అద్భుతంగా ఉన్నాడన్నమాట. చదువునానా? మరి ఎన్నడనో చూడలేదు, మరి ఎన్నడనో చూడలేదు. కింది లేఖనం దగ్గరికి వెళ్తారు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎందుకు ఫిలిప్పు అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు? అది దేవునికి ఇష్టమైనటువంటి చోటు అనుకున్నాడు ఫిలిప్పు. దేవునికి ఇష్టమైన చోటు ఏది? దేవుడు బయలుపరిచాడు. ఆ చోటికి ఇప్పుడు నేను వెళ్ళాలి, ఆ అరణ్యంలోకి వెళ్ళాలి, గాలి వలె నా ధర్మాన్ని నేను కూడా నెరవేర్చాలని చెప్పేసి దేవుడికి ఇష్టమైన చోటుకి వెళ్ళి దేవుడి కార్యం జరిగించాడు. ఎంత అద్భుతమైన విషయం అండి. చాలామంది వెళ్ళడానికి సేవకులు ఇష్టపడరు. అమ్మో ఈ నైట దేవుడి పైన తర్వాత చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి సాకులు చెప్తూ ఉంటారు. మోషే వలె, ఇర్మియా వలె. ఇర్మియా సాకులు చెప్పాడు, మోషే కూడా సాకులు చెప్పాడు. ఆత్మ మూలంగా జన్మించిన వాడు సాకులు చెప్పకూడదు. సమయమందును అసమయమందును దేవుడికి ఇష్టమైన చోటు ఏంటి అని ఫస్ట్ తెలుసుకొని అక్కడికి వెళ్ళి దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చి రావాలి. నువ్వు నెరవేర్చి రాకపోతే నీ మృత్యువు తర్వాత ఆ మహోన్నతమైన లోకానికి ఎలాగిస్తాడండి? పనివాడు జీతానికి పాత్రుడు అన్నాడు యేసుక్రీస్తు వారు. ఏ జీతం? ఈ జీతమా? దేవుని పని ఎవడైతే చేస్తాడో దేవుని పనివాడు పరలోకపు జీతానికి పాత్రుడని కాన్సెప్ట్. ఇక్కడ తండ్రి పని చేస్తే ఆ జీతం నీకు ఇస్తాడు. పని చేయకపోతే నేను తమ మెడికల్ షాప్లో మీరు పని చేస్తున్నారు, పని చేస్తున్నా కదా ఇచ్చేది. రవీంద్ర పని చేస్తున్నా ఎవడైనా సరే డబ్బులు ఇచ్చేది. పని చేయకపోతే ఎవరు డబ్బులు ఇవ్వరు. మరి దేవుడి పని మనం చేయకుండా, దేవుడికి ఇష్టమైన చోటు ఏందో గ్రహించకుండా, అక్కడికి వెళ్ళి దేవుని యొక్క పని చేయకుండా, దేవుడి చిత్త నెరవేర్చకపోతే మనం మృత్యువు తర్వాత ఆ లోకం మనకు ఎలాగ వస్తుంది? అది గ్రహించినటువంటి ఈ శిష్యులు సర్వలోకానికి వెళ్ళారు.
సర్వసృష్టికి సువార్తను ప్రకటించారు. నపుంసకుడు ప్రియులారా, అది దేవుడికి ఇష్టమైన చోటు అనుకున్నాడు. అరణ్య మార్గంలో నపుంసకుడు ఉన్నాడు, అది దేవుడికి ఇష్టమైన చోటు, అది నేను గ్రహించాను, నాకు తెలియచేశాడు, నేను వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళాడు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చి వచ్చాడు. యుగాంతం అందున్న మనకి జ్ఞానము బుద్ధి గరుక కొరకై గ్రంథంలో ప్రియులరా ఇవన్నీ కూడా రాయబడ్డవి. యేసుక్రీస్తుల వారు కూడా ఆత్మ మూలంగానే జన్మించింది, అవునా కాదా? జన్మించలేదు. యేసుక్రీస్తుల వారు తండ్రికి పుట్టాడా, తల్లికి పుట్టాడా అండి? తల్లిదండ్రుల కలయికతో పుట్టాడా? పరిశుద్ధాత్మ వలన పుట్టాడా? అంటే ఆత్మ మూలంగా జన్మించాడు. ఆత్మ మూలంగా జన్మించినటువంటి ఈయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడా? మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. ఆయన అంటే ఆయన యేసుక్రీస్తుల వారు పైన చదువుకుంటూ వస్తే మనకు అర్థం. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెలుగం రండి, వెలుగం రండి, ఇందు నిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చి తినని, పరలోకము నుండి బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడండి? ఇతర సమీప గ్రామములలోనూ అంటే ఆల్రెడీ ఒక గ్రామంలో ఆయన ఉండి సువార్తను ప్రకటిస్తున్నాడు. సువార్తను ఎందుకు ప్రకటిస్తున్నాడు యేసుక్రీస్తుల వారు అంటే దేవుడికి ఇష్టమైన చోటు అది. అది గ్రహించి అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రకటించి ఇంకేమన్నంటే ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించుదన్నట్లు వెళ్దాం రండి. ఇతర సమీపముల గ్రామంలో కూడా సువార్త ప్రకటింపబడాలి, అందరూ రక్షింపబడాలి అన్నది దేవుడి యొక్క ప్రణాళిక. అది నేను గ్రహించాను. ఇప్పుడు నేను ఏం చేయాలంటే వెళ్ళి దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి, అంటే సువార్త ప్రకటించాలి. కమాన్ రండి నాతో పాటు. కాబట్టి పిల్లల దూర ప్రాంతానికి మనం వెళ్ళేటప్పుడు మనం సింగిల్గా వెళ్ళకుండా నాతో పాటు ఎవరున్నప్పుడు ఉండాలి, జత పని వారిగా. మనం ఎందుకు అంత దూరం వెళ్ళాలి, ఎందుకు సువార్తను ప్రకటించాలంటే అక్కడ సువార్త ప్రకటించబడాలన్నది అది దేవుడికి ఇష్టమైన చోటది. కాబట్టి పిల్లరా ఆ ప్రాంతానికి మనం వెళ్ళి సువార్త ప్రకటించి మనం రావాలి. గాలి తనకిష్టమైన చోటు అది ఏదైనా సరే, గాలి తనకి ఇష్టమైన చోటు అది ఎక్కడైనా సరే అక్కడికి వెళ్ళి విసిరి రావాలి. యోనాని తిమింగలం మింగేసింది, అవునా కాదు? తిమింగలం ఎక్కడుంది? సముద్ర గర్భంలో ఉంది. సముద్ర గర్భంలో తిమింగలం ఉంది. తిమింగలం గర్భంలో ఎవరు ఉన్నారు? యోనా ఉన్నాడు. యోనా చచ్చిపోకుండా ఉండాలంటే ఇప్పుడు యోనాకి ఏం అవసరం? అక్కడ గాలి అవసరం, లేక ఆక్సిజన్ అవసరం. యోనా అక్కడ బ్రతకాలన్నది ఆ ప్లేస్ దేవుడికి ఇష్టమైన ప్లేస్. అది గాలి దాగ్గుండి జారి చేశాడు. గాలి నాకు ఇష్టమైన చోటది, నువ్వు అక్కడికి వెళ్ళి విసిరాలి. గాలి అక్కడికి అందించి రావాలి. నువ్వు అందిస్తేనే నా కొడుకు బ్రతుకుతాడు. వాడు బ్రతికితేనే వాడు బయటకు వస్తాడు, వస్తేనే సువార్త ప్రకటిస్తాడు. కాబట్టి నాకు ఇష్టమైన చోటు నువ్వు వెళ్ళు అని చెప్పేసాడు. తండ్రి యొక్క ఇష్టాన్ని గాలి నెరవేర్చలేదు. గాలి వీచకపోతే, ఆక్సిజన్ లేకపోతే ఎప్పుడూ స్విచ్ ఆఫ్ అయిపోయేటోడు, అవునా కదా? తండ్రి యొక్క ఇష్టాన్ని ప్రియులారా గాలి నెరవేర్చింది. సముద్ర గర్భంలో, తిమింగలం గర్భంలో, యోనా విషయంలో గాలి దేవునికి ఇష్టమైన చోటు ఎక్కడని చెప్పేసి డ్యూటీ చేయాలి. అక్కడికి వెళ్ళి
విసిరి రావాలి. అది తల్లి గర్భంలో ఉన్నా సరే. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎందుకు బ్రతికామో తెలుసా? దేవుడికి ఇష్టమైన చోట, ఎందుకంటే మనం ఉన్నాం కనుక అక్కడ. తండ్రి యొక్క ఆలోచన మీరు తెలుసుకోండి. ప్రభు మనస్సు ఎదిగిన వాడు ఎవడు అని అంటాడు పౌలు గారు. ఆయన మనస్సు ఏంటో మనం తెలుసుకోవాలి. మన తల్లి గర్భంలో మనం ఉన్నాము. ఆ ప్లేస్ దేవుడికి ఇష్టమైన ప్లేస్ అది కనుక ఆక్సిజన్ ద్వారా దేవుడు గాలిని పంపించి మనం బ్రతికించాడు. ఈరోజు ఆయన కొరకు మనం ఉపయోగపడాలని ఎంతమంది గుర్తిస్తున్నారండి? అది ఎంతమంది గుర్తిస్తున్నారు? కాబట్టి యేసు అంటాడు, దేవునికి ఇష్టమైన చోటున అది విసురును. వాట్ అబౌట్ యూ? నీ పరిస్థితి నువ్వు చదువుకున్నావు కదా, ఎంఏ పిహెచ్డి ఉన్నతమైన స్థాయికి వెళ్ళావు కదా, లోక సంబంధం వాడు ఇంత గ్రిప్ ఉంది కదా, వాటికి లేదు కదా, అవే నెరవేరుస్తున్నప్పుడు నా ఇష్టాన్ని నీ పరిస్థితి. పిల్లరా, ఒక్కసారి మనం ఆలోచిస్తాం. ఆత్మ మూలంగా మనము జన్మించాం. ఆత్మ మూలంగా జన్మించిన వాడు కూడా గాలి వలె బ్రతకాలన్నది మన పట్ల తండ్రి యొక్క అనాదికాల సంకల్పమైనది. లాస్ట్ రెఫరెన్స్ చూసుకొని ముగించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోకి మనం వెళ్దాం. తొమ్మిదవ అధ్యాయము మొదటి కొరింథీ 9వ అధ్యాయము 16వ వచనం పౌలు గారు అంటున్నాడు. చూడండి ఎంత అద్భుతంగా అంటున్నాడు. నేను బాప్టిజం తీసుకున్న కానించి నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణమే లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అంటే పాపలోకానికి అదే సువార్తని ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. నేను ఆత్మ మూలంగా జన్మించాను కనుక మోపబడి ఉన్న కాన్సెప్ట్ నాకు తెలిసిన తర్వాత కూడా దాన్ని ప్రక్కకు పెట్టేసి ఇష్టానుసారంగా నేను బ్రతికితే నాకు శ్రమ అని చెప్పేసి అంటున్నాను. సో మోపబడ్డ దాని ప్రకారంగా నేను సువార్తను ప్రకటిస్తే ఇష్టపడి కింద అంటాడు. చూడండి, నేను ఇష్టపడి ఆ పని చేసిన ఎడల నాకు జీతము దొరుకును. అంటే ఏంటది? పరలోకం దొరికింది. ప్రియులారా, ఆత్మ మూలంగా జన్మించినటువంటి వారు ఈ పౌలు గారి కోణంలో ఆలోచించలేదు. ఇంటింటికి వెళ్ళి, బజారికి వెళ్ళి, ఊరికి వెళ్ళి సువార్తని ప్రకటించేది, ఆత్మను రక్షించేది, సంఘంలో నింపే బాధ్యత ఒక సేవకుడిదే అని అనుకుంటున్నారు. అది కరెక్టేనండి? ఒక్కటి పని అయింది, ఒక్కటి పని కాదండి. బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరి యొక్క వర్తిది. మొదటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9లో పిలువబడ్డటువంటి మనము ఏం పని చేయాలట చూసుకున్నాం. మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు అంటే మనం బాప్టిజం తీసుకున్నటువంటి మనం మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యం, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాడు. మిమ్మును ఎందుకు పిలిచిండు? చీకటిలో నుంచి మిమ్మల్ని ఎందుకు బయటికి పిలిచిండు? మిమ్మును పిలిచిన వాని గుణ అతిశయములను అంటే క్యారెక్టర్ని, గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశం ప్లస్ రాజులైన యాజక సమూహము ప్లస్ పరిశుద్ధ జనమును ప్లస్ దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇంత భాగ్యం అండి. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి, స్ప్రెడ్ చేయాలి.
ఎక్కడ చేయాలా స్ప్రెడ్? అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ గుణాతిశయంలో ప్రకటించి రావాలి. ఎందుకంటే దేవునికి ఇష్టమైన చోటది. మన బంధువుల్లో తాగుబోతులు లేరా? తిరుగుబోతులు లేరా? రకరకాల ఇల్లీగల్ కార్యక్రమాలు జరిగించే వాళ్ళు లేరా? వారందరూ కూడా రక్షింపబడాలన్నది వారి పట్ల దేవుడి యొక్క ప్రణాళిక. అదంతా కూడా దేవుడికి ఇష్టమైన ప్లేస్ అది. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడికి ఇష్టమైనటువంటి ప్లేస్లో మనం వెళ్ళి స్వార్థను ప్రకటించరావాలి. ఆ పని చేస్తున్నామా? చేస్తున్నామా? మనం రక్షింపబడ్డాం, ఒడ్డున పడ్డాం, ఫినిష్ అవును, మనకేం పని అని అనుకుంటున్నాను. కానీ దేవుడి ప్రణాళిక ఏంటంటే అందరూ అంతటను మారు మనసు పొందాలి, రక్షింపబడాలి. ఎవడు కూడా నశించటం ఆయనకి ఇష్టం లేదు. పేతురు పత్రికలు అంటారు ఎవ్వరు నశించటము ఆయనకి ఇష్టం లేదు. కానీ అందరూ అంతటను మారు మనసు పొంది రక్షింపబడాలి. దేవునికి ఇష్టమైనటువంటి ప్లేస్ అది. దేవుడికి ఇష్టమైన మనుషులు కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? గాలి వలె ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి. నెరవేరుస్తున్నామా? ఈరోజు మనం లేచినది మొదలుకొని రాత్రి మళ్ళీ మన బెడ్ మీదకి పోయేంత వరకు మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నామా? దేవుడి ఇష్టాన్ని నెరవేరుతున్నామా? చివరిగా ఒక లేఖనం చూస్తే ఫినిష్ క్లోజ్ చేసుకుంటాం. ఫిలిప్పీ పత్రికలోకి వెళ్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము పేజీ నంబర్ 179. తీయాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 21. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములనే కానీ ఆయన తండ్రి అయిన యెహోవా దేవుడు కార్యములనే కానీ చూడరు. మరి ఏం చూస్తున్నారు? అందరూ వారి సొంత కార్యములను చూసుకొనుచున్నారు. సొంత కార్యాలంటే ఇంగ్లీష్లో పర్సనల్ వర్క్స్. ఈ మాట నమ్మొచ్చండి మనం? లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంతవరకు దేవుడి పనులు చేస్తున్నామా మనం? సొంత పనుల లేఖనం కరెక్ట్గా ఉండదు. ఆత్మ మూలంగా జన్మించినటువంటి మనం సొంత కార్యక్రమాలు చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. చేసుకుంటూ తండ్రి కార్యాలు కూడా జరిగించాలి. కుటుంబం పోషింపబడాలంటే సొంత కార్యక్రమం కూడా చేసుకోవాలి. తండ్రి పని కూడా చేయాలి. గ్రంథంలో ఆధారాలు ఉన్నాయి. అలాగా ఇలాగా సొంత కార్యక్రమాలే చేసుకుంటున్నారు కానీ తండ్రి కార్యక్రమాల గురించి ఎవరు కూడా ఆలోచించారండి. ఎందుకు ఇవ్వాలి పరలోకం? తండ్రి అయిన దేవుడు ఇవ్వడం అవసరం అండి. పని చేయనప్పుడు పరలోకం మనకి ఎందుకే? పరలోకం మనకి దక్కాలంటే మనం కూర్చో తర్వాత దేవునికి ఇష్టమైన చోటు ఏంటి అని మనం తెలుసుకోవాలి. ఆ చోటు దగ్గరికి వెళ్ళి దేవుడు అప్పచెప్పిన బాధ్యతని మనము ఓకే. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చును, అది ఎక్కడికి పోవును నీకైతే తెలవదు. నీకోదేమో తండ్రి అయిన దేవుడికి మాత్రం చెప్తాడు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడు అలాగే ఉండునైనను ఉన్నాడని. ఓకేనండి. దేవుడు మనందరినీ దీవించి తన కృపలో నాకు అందిస్తున్నాడు. అందరికీ వాళ్ళు